నమస్కారం. మా గల్ఫ్ న్యూస్కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. విద్యుత్ మరియు ఇంధన రంగంలో పెట్టుబడులు, వ్యాపారాలకు అత్యంత ఆకర్షణీయమైన దేశాల్లో ఖతార్ ఒకటిగా నిలిచింది. అరబ్ దేశాలలో విద్యుత్ వినియోగం 2025 చివరి నాటికి 3.5% పెరిగి గంటకు 1296 టెరావాట్కు చేరుకుంటుందని, మరియు ఉత్పత్తి చేసే విద్యుత్ 2030 నాటికి గంటకు 1754 టెరావాట్ను మించిపోతుందని అంచనా వేస్తున్నారు. అరబ్ విద్యుత్ మరియు పునరుత్పాదక ఇంధన రంగం $351 బిలియన్ల పైగా 360 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రాజెక్టులను ఆకర్షించిందని, జనవరి 2003 నుండి డిసెంబర్ 2024 వరకు 83,000 కంటే ఎక్కువ ఉద్యోగాలను అందించిందని అరబ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఒక నివేదికలో వెల్లడించింది. ఈజిప్ట్, మొరాకో, యుఏఈ, మౌరిటానియా మరియు జోర్దాన్ వంటి 5 దేశాలు ప్రాజెక్టుల సంఖ్యలో 248 ప్రాజెక్టులు దాదాపు 69%, కాపిక్స్లో $291 బిలియన్ల దాదాపు 83% మరియు 68,000 కొత్త ఉద్యోగాలలో 82% కలిగి ఉన్నాయని నివేదిక పేర్కొంది. 14 అరబ్ దేశాలలో విద్యుత్ మరియు ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత ఆకర్షణీయమైన అరబ్ దేశాలుగా యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్ మరియు ఒమన్ అగ్రస్థానంలో నిలిచాయి. వాటి తర్వాత వరుసగా మొరాకో, ఈజిప్ట్ మరియు అల్జీరియా దేశాలున్నాయి. 2025 చివరి నాటికి అరబ్ దేశాలలో విద్యుత్ వినియోగం 3.5% పెరిగి గంటకు 1296 టెరావాట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ నేతృత్వంలో మనామా సూక్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా బాబ్ అల్ బహ్రెయిన్ ప్రవేశ ద్వారం నుండి ప్రసిద్ధి చెందిన ఆర్ట్ ఇన్స్టాలేషన్ అల్ ముర్తాషా తొలగించారు. 2017 నుండి సౌక్ ప్రధాన ద్వారం పైకప్పును అలంకరించిన ఈ ఆర్ట్ వర్క్ ఈ ప్రాంతంలో అత్యంత విలక్షణమైన ఆర్ట్ వర్క్గా ప్రసిద్ధి పొందింది. దీనిని కాయిన్స్ ఆకారంలో ఉన్న 20,000 కంటే ఎక్కువ బంగారు పోతుతో కూడిన మెటల్ గొలుసులతో రూపొందించారు. ఈ ప్రాజెక్టును 2017లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తొలిసారిగా ప్రారంభించింది. అప్పటి నుండి ఇది మనామా సూక్ సందర్శకులకు స్వాగత ద్వారంగా మారింది. ఇప్పుడు అభివృద్ధి ప్రణాళికలో భాగంగా దీన్ని తొలగించినట్లు, త్వరలోనే దీని స్థానంలో మరో అద్భుతమైన డిజైన్లతో రూపొందిస్తున్న ఆర్ట్ వర్క్ పీస్ను ఇన్స్టాల్ చేస్తామని ప్రకటించారు. కువైట్ మున్సిపాలిటీ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. ప్రజా భద్రతకు విఘాతం కలిగించే వాహనాలను గుర్తించి తొలగించారు. ఉల్లంఘనల పర్యవేక్షణకు ముమ్మర తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. మున్సిపల్ చట్టాలను కఠినంగా అమలు చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పబ్లిక్ రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులను కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించిన 21 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 84 మందికి నోటీసులు జారీ చేశారు. ప్రజారోగ్యాన్ని కాపాడడానికి, పరిశుభ్రత ప్రమాణాలను నిర్వహించడానికి కువైట్లోని అన్ని గవర్నరేట్లలో తనిఖీలు కొనసాగుతాయని మున్సిపల్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. G20 డిజిటల్ ఎకానమీ ఏఐ సమావేశాల్లో సౌదీ అరేబియా ప్రతినిధులు పాల్గొన్నారు. సౌదీ అరేబియా కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అబ్దుల్లా అల్ స్వాహా దక్షిణాఫ్రికా లెజిస్లేటివ్ రాజధాని కేప్టౌన్లో జరుగుతున్న డిజిటల్ ఎకానమీ మంత్రివర్గ సమావేశంలో ప్రసంగించారు. డిజిటల్ ఎకానమీ ఏఐపై రోడ్ మ్యాప్ను సౌదీ సమర్పించారు. సాంకేతిక పరిజ్ఞానం యొక్క బాధ్యతాయుతమైన వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఏఐ మార్గదర్శకాలను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి మరియు డిజిటల్ ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి సౌదీ అరేబియా నిబద్ధతతో పనిచేస్తుందన్నారు. సెప్టెంబర్ 30న ఏఐ టాస్క్ ఫోర్స్ మంత్రివర్గ సమావేశం జరగనుంది.
రాయల్ ఒమన్ పోలీస్ అంతర్జాతీయ క్రిమినల్ను ఇటాలియన్ పోలీసులకు అప్పగించారు. అంతర్జాతీయ భద్రతా సహకారంలో భాగంగా ఆఫ్రికన్ జాతీయతకు చెందిన వ్యక్తిని ఇటలీ అధికారులకు న్యాయపరంగా అప్పగించారు. మానవ అక్రమ రవాణా మరియు అనేక యూరోపియన్ దేశాలలో వలసదారుల అక్రమ రవాణాలో నిందితులు భాగమని అధికారులు వెల్లడించారు. ఆ వ్యక్తి కోసం ఇటలీ ఇంటర్పోల్ సాయంతో రెడ్ నోటీస్ జారీ చేసింది. విజిట్ వీసాలకు సంబంధించి యూఏఈ కొత్త నిర్ణయం తీసుకుంది. 4 కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రవేశపెట్టింది. వీటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంటర్టైన్మెంట్, ఈవెంట్లు, క్రూయిజ్ షిప్లు మరియు యాత్రలలో నిపుణులకు సంబంధించి ఉన్నాయి. అలాగే ఎంట్రీ వీసా నిబంధనలలో కొన్ని కీలక సవరణలు చేసినట్లు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్స్, కస్టమ్స్ మరియు పోర్ట్ సెక్యూరిటీ ప్రకటించింది. ఏఐలోని నిపుణుల కోసం సంబంధించి సింగిల్ లేదా మల్టిపుల్ ఎంట్రీ కల్పించారు. అయితే ఈ రకమైన వీసాను స్పాన్సరింగ్ లేదా హోస్టింగ్ సంస్థ నుండి లేఖను సమర్పించడం ద్వారా జారీ చేస్తారు. ఎంటర్టైన్మెంట్ ప్రయోజనాల కోసం వచ్చే విదేశీయులకు ఎంటర్టైన్మెంట్ వీసాలను తాత్కాలికంగా మంజూరు చేస్తారు. ఇక ఫెస్టివల్స్, ఎగ్జిబిషన్, సెమినార్, ఆర్థిక సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, విద్యా కార్యకలాపాలు వంటి కార్యక్రమాలకు హాజరు కావడానికి విదేశీయులకు తాత్కాలిక కాలం కోసం ఈవెంట్ వీసాలను మంజూరు చేయనున్నారు. అయితే స్పాన్సర్స్, హోస్ట్ ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగానికి చెందిన వ్యక్తి అయి ఉండాలని నిర్దేశించారు. ఎంఐఈ స్పూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సావిత్రిబాయి పూలే పూణే విశ్వవిద్యాలయం ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభమైంది. ఖతార్లోని దాని బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం తొలి బ్యాచ్ కోసం క్లాసులను ప్రారంభించినట్లు ప్రకటించారు. ప్రారంభ సెషన్లో ఎంఐఈ స్పూ ఖతార్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బీబీ నాథ్ మరియు ఆపరేషన్స్ హెడ్ దినేష్ బక్షి పాల్గొన్నారు. ఈ బీఈడీ ప్రోగ్రాం హైబ్రిడ్ మోడల్ను అందిస్తుందని, ఆన్లైన్ మరియు ఈవినింగ్ క్లాసులు ఉంటాయని వెల్లడించారు. భారత జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఉన్న పాఠ్యాంశాలు ఉంటాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విద్యావేత్తలకు అందించడం పట్ల తాము గర్విస్తున్నట్లు తెలిపారు. దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించిన కోల్కతా ఫెస్టివల్ థీమ్ అందరినీ ఆకట్టుకుంది. ప్రతి సంవత్సరం కోల్కతా దుర్గాపూజ నిర్వాహకులు ఇలాంటి థీమ్లతో తమ దుర్గామాత మండపాలను నిర్మిస్తుంటారు. కోల్కతాలోని ఒక పండల్ నిర్వాహకులు ఎమిరేట్లోని బుర్జ్ ఖలీఫాపై ఇలాంటి థీమ్ను పునఃసృష్టించడానికి ప్రయత్నించింది. కోల్కతాలోని సాల్ట్ లేక్లోని ఐబీ బ్లాక్ దుబాయ్ అనుభూతిని బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు. మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్, దుబాయ్ ఫ్రేమ్, బుర్జ్ అల్ అరబ్ మరియు బుర్జ్ ఖలీఫా ప్రతిరూపాలు ఈ సంవత్సరం కోల్కతాలో ఎక్కువగా వైరల్ అవుతున్న పనులలో నిలిచాయి. ఇప్పటికే ఐబీ బ్లాక్ పండలకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దుబాయ్ ప్రపంచ కేంద్రంగా నిలుస్తోందని, ఇక్కడ నుంచి భారతీయ సంస్కృతులను ఈ థీమ్ ద్వారా దుర్గాపూజ స్ఫూర్తిని ప్రపంచానికి తెలియజేయాలనుకున్నామని ఐబీ బ్లాక్ దుర్గాపూజ నిర్వాహక కమిటీ సభ్యులు రాయ్పూర్ణ హల్దర్ అన్నారు.